హాయ్ అండి. సంక్రాంతి వచ్చేస్తుంది కదా! సంక్రాంతి అంటేనే అరిసెలు కదండీ! అయితే ఈ అరిసెలు కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం. కొంతమందికి కరకరలాడుతూ ఉంటే ఇష్టం కదా! ఏ పాకం పట్టుకుంటే మెత్తగా ఉంటాయి, కరకరలాడాలంటే ఏ పాకం పట్టుకోవాలి? అలాగే ఎక్కడా కూడా పాడవకుండా ఉండాలి అనంటే చిన్న చిన్న టిప్స్‌తోనూ అలాగే మనకి పర్ఫెక్ట్ కొలతలతోటి, పర్ఫెక్ట్ పాకంతోటి అరిసెలైతే చేసి చూపించానండి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బియ్యాన్నయితే నానబెట్టి పెట్టుకోవాలండి. కేజీ బెల్లం వేసుకుంటే గనక కేజీన్నర రైస్ వేసుకున్నాము అనంటే సరిపోతుందనమాట. ఒక్కొక్క బెల్లానికి పాకం తీరుని బట్టి పిండి కొంచెం ఎక్కువ, తక్కువ అలా అవుతుంది కాబట్టి మనం కేజీకి కేజీన్నర రైస్ వేసుకున్నాము అనంటే కొంచెం పిండి మిగిలినా కూడా సరిపోతుందనమాట. భయం లేకుండా ఉంటుంది. అలాగే బియ్యాన్ని నానబెట్టుకునేటప్పుడు శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలండి. మనం మళ్ళీ మర పట్టించుకునేటప్పుడు కూడా శుభ్రంగా కడిగేసుకుని ఇలా వడగిన్నెలోకి వేసేసుకోవాలనమాట. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం లేవు అని అనుకుంటే మనకి కొత్త బియ్యం సగం, పాత బియ్యం సగం వేసుకుంటే అరిసెలు అనేవి చక్కగా వస్తాయన్నమాట. ఈ బియ్యం చక్కగా వాడిపోయిన తర్వాత మిల్లు అయితే పట్టించుకోవాలండి. లేదంటే కనుక కొంచెంగా వేసుకున్న వాళ్ళైతే మిక్సీ అయినా వేసుకోవచ్చు అనమాట. దీన్ని శుభ్రంగా జల్లించేసుకుని పిండిని ఇలాగ నొక్కుకున్నామంటే పిండి ఆరిపోకుండా ఉంటుందండి. ఇప్పుడైతే పాకం పట్టుకోవడం కోసం నేనైతే బెల్లాన్ని కొట్టుకున్నానండి. నేను 2 కేజీలు బెల్లం అయితే వేసుకుంటున్నానండి. పాకం పట్టుకోవడానికి సరిపోను గిన్నెను తీసుకుని బెల్లాన్ని దాంట్లో వేసేసుకున్న తర్వాత కేజీ బెల్లానికి ఒక పావు లీటర్ చొప్పున 1/2 లీటర్ నీళ్ళైతే వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుని మనం నిదానంగా కలుపుకుంటూ ఉన్నామనంటే బెల్లం అంతా కరిగిపోతుంది కదా! బెల్లం కరిగిన తర్వాత మనం ఒక్కసారి వడపోసుకున్నాము అనంటే దీంట్లో ఉండే డస్ట్ ఏమైనా ఉంటే కూడా, లేదంటే ఇసుక లాంటిది ఏమైనా ఉంటే కూడా మొత్తం అంతా పోతుందండి. గిన్నెని ఒక్కసారి కడిగేసుకున్న తర్వాత మనం వడపోసుకున్న పాకాన్నంతా కూడా మళ్ళీ అదే గిన్నెలో వేసేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకుని పాకం వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉన్నామనంటే పాకం అనేది ఎరిపెక్కకుండా చక్కగా అదే కలర్లో ఉంటుందన్నమాట. ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని కొంచెంగా ఇలా పాకాన్ని జారవిడుచుకున్నామనంటే ఒక్క నిమిషం ఆగిన తర్వాత మనం చేతితోటి దగ్గరికి తీసుకుంటే మనకి చేతిలోకి ఉండ రావాలండి. అప్పుడు పాకం వచ్చినట్టు అనమాట. చూసారు కదా, ఇది చేతిలోకి వండొచ్చింది కానీ మెత్తగా ఉందన్నమాట. మనం మెత్తగా అరిసెలు కావాలి అని అనుకుంటే ఈ పాకంలో ఉన్నప్పుడు మనం దింపేసుకోవచ్చండి. నేను ఇంకా కొంచెం ముద్దనిస్తున్నాను అనమాట. కరకరలాడాలంటే కనుక ఇదిగోండి మనకి చేతిలోకి వచ్చేయాలి. అలాగే ఉండ గట్టిగా అవ్వాలన్నమాట. ఎక్కడా కూడా జారకుండా గట్టిగా ఉంది కదా, మనం గిన్నెకేసి కొట్టాము అనంటే టాంగ్మని సౌండ్ వస్తుందండి. ఇలా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆపేసుకుని పాకాన్ని కింద పెట్టేసుకుని కొంచెం నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకుని కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకళ్ళు కలుపుకుంటూ ఉంటే ఇంకొకరు మనకి పిండి వేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంతా ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే గడ్డలు కట్టకుండా ఉంటుందండి. దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకుని వేసుకోవాలన్నమాట. పిండి ఒకేసారి వేసేసినా కానీ ఎక్కువైపోయిందంటే మనం అరిసెలు అనేవి తట్టలేమన్నమాట. చూసుకుంటూ కలుపుకోవాలండి. దగ్గరికి వచ్చిన తర్వాత పిండి ఆపేసుకుని తిరుగుతుందో లేదో చూసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని తిప్పుకోవాలండి. పిండి ఎక్కువైంది అని అంటే మనం అరిసెలు తట్టుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి చివరికి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం చేతికి నూనెను రాసుకుని మనం చేతికి ఉండ తీసుకున్నాము అని అంటే చూసారు కదా, చక్కగా ఉండేలా నిలబడుతుంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు తెడ్డుని తీసేసుకుని దీని మీద కొంచెం నూనె వేసేసుకుని దీని మీద మూత పెట్టేసుకోవాలండి. లేదు అని అంటే కనుక ఆరిపోతుంది అనమాట. మనం అరిసెలు చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని నువ్వుల్ని కలుపుకుంటున్నాను అనమాట. కొంచెం పాలు కానీ లేదంటే ఇలా మజ్జిగతో కానీ వేసి కలుపుకోవాలండి. ఎక్కువ కాకుండా జస్ట్ తడి పొడిగా కలిపేసుకుని ఈ నువ్వుల్ని కూడా పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి. అలాగే మనం పిండి మీద మూత పెట్టుకుంటాం కదండి, దాంట్లోకి కొంచెం పిండిని తీసుకుని మనకి ఏ సైజులోకి కావాలంటే ఆ సైజులోకి ఉండలు చేసేసుకున్న తర్వాత ఈ నువ్వుల్లోకి మనం ఒక్కసారి పొర్లించేసుకుని చక్కగా మళ్ళీ అవి విడిపోకుండా మళ్ళీ ఉండ చేసేసుకుని మనం ఒక పేపర్కి నూనె రాసేసుకుని చక్కగా ఇలాగా రౌండ్గా ఒత్తేసుకోవడమే అండి. మరీ మందంగాను కాకుండా మరీ పలచగాను కాకుండా చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. నూనె కాగిందో లేదో ఒక్కసారి కొంచెం పిండి అయితే వేసుకుని చూసుకున్నానండి. కాగిపోయింది కదా, ఇప్పుడైతే మనం చేసుకున్న అరిసెని అరిచేతిలోకి తీసుకుని నిదానంగా వదిలేసుకోవడమే అండి.
అరిసిని వేయగానే కదిపాము అని అంటే చెదురైపోతుంది కాబట్టి కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలండి. అలా అయితే కనుక అరిసెలు ఎక్కడ కూడా పాడైపోకుండా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. అరిసె తీసిన తర్వాత కూడా కొంచెం రంగు వస్తుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇలా గరిటెతోటి నొక్కేసుకుని తీసుకోవాలన్నమాట. అరిసె చేతిలోకి వేసుకోగానే వేసేసుకోవాలండి. లేదు అని అంటే కనుక బెజ్జాలు పడుతుంది, లేదంటే వేళ్ళు పడిపోతాయి. కాబట్టి చేతిలోకి వేసుకోగానే నూనెలోకి మెల్లగా వదిలేసుకోవడమే అండి. కొంచెం వేగిన తర్వాత అటు ఇటు కూడా మనం వేపేసుకున్నామంటే చక్కగా అరిసెలు అయితే వేగిపోతాయండి. మేమైతే చెక్క మీద కొంతమంది నొక్కుతారండి, మేమైతే నొక్కం అనమాట. ఇదిగోండి అరిసెల గరిటెలతోటే చక్కగా మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే దాంట్లో ఉండే ఆయిల్ అంతా కూడా మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా నొక్కేసుకుంటే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. అలాగే కొంచెం అరిసెలు మనం వేడిగా ఉన్నప్పుడే ఇలాగ ఒకదాని మీద ఒకటి పరుచుకున్నాము అని అంటే చక్కగా వంకరలు అవి లేకుండా రౌండ్గా మంచిగా వస్తాయి అన్నమాట. కొంతమంది ఒకదాని మీద ఒకటి పెడతారండి. లేదు అని అంటే కనుక ఇలాగ చక్కగా సమానంగా పెట్టేసుకుంటే కూడా వంకరలు తిరిగిపోకుండా చక్కగా నీట్గా అలా రౌండ్గా ఉంటాయండి. చూసారు కదా, చాలా సింపుల్గా అరిసెలు అయితే చేసేసుకోవచ్చండి. ఇద్దరు ఉంటే కనుక కొంచెం సింపుల్గా చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.